విలువలో దేవుడు మీకు ఇచ్చిన విలువను మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యంలో మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి పాపం ఎరగని ఆయనను పాపముగా చేశాడు దేవుడు. సో ఇదంతా మన కోసమే, మనల్ని నీతిమంతులు, ఆయన నీతిని మనకు అనుగ్రహించడం సిలువలో సమాప్తమైనది. సో ఏదైతే అడ్డుగా ఉందో ప్రతి గోడ బద్దలు కొట్టబడింది, ప్రతి కర్టన్, ప్రతి తెరగా అది టోర్ అయినట్లుగా మనం వాక్యంలో గమనించవచ్చు. ఇక దేవునికి మనకి ఏ అడ్డు లేదు. అంతకుముందు మన పాపాలు అడ్డుగా ఉండేవి, వాటన్నింటినీ దేవుడు తొలగించి తండ్రికి మనకి సంధి చేసి మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 38-39 వాక్యాల్లో నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ గాడ్స్ లవ్. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం మనల్ని తండ్రిని వేరు చేయడానికి లేదు. సో ఆయనలో మనల్ని కలిపాడు. నేను చెప్పిన రిఫరెన్స్లన్నీ దయచేసి మరలా మీరు చదవాలని ఆశపడుతున్నాను. ఆయనలో ఏకం అవ్వడానికి దేవుడు మనల్ని సిలువలో మనకొక అడ్డులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తొలగించబడ్డాయి. హల్లెలూయా. సో ఇంకా మనం నీతిమంతులం, మనం పాపులం కాదు. దేవుని కుమారులు పాపులా? నో, నీతిమంతులం. ఆయన నీతిని మనకి ఇచ్చాడు, ఆయన వారసులుగా మనల్ని చేసుకున్నాడు. సో అంతకుముందు దూరంగా ఉన్న పరిస్థితి అంత తొలగించడానికి యేసయ్య వచ్చాడు. ఆ కార్యం అంతా మన పైన ఏవైతే మోపబడ్డాయో, నిందలు పాపాలు మోపబడ్డాయో వాటన్నిటిని పరిహరించి కొట్టివేసి ఇక మన మీద ఏ యొక్క ప్రెషర్ లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఫ్రీ చేశాడు. తండ్రికి మనకి ఇక డైరెక్ట్ కనెక్షన్. హల్లెలూయా. ఈ యొక్క కార్యాన్ని దేవుడు సిలువలో సమాప్తం చేశాడు. హల్లెలూయా.